ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో మనందరికీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువ డెస్క్ జాబ్స్ అయిపోయి ఈవెన్ మేము కూడా ఎక్కువసేపు కూర్చొనే ఉంటాం కాబట్టి సో నెక్ పెయిన్ అలాగే C1 C2 దగ్గర ఈ పెయిన్ రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో దీనికి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, స్పైన్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే ఎవరిని మనం కన్సల్ట్ అవ్వాలి, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఆదిత్య గోపరాజ్ గారు ఉన్నారు ఫ్రమ్ కేఆర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కామన్ గా ఉండే ప్రాబ్లమే ఇది అవునండి. ఎవరికైనా అండ్ పిల్లల్లో కూడా చూస్తున్నాము ఈ నెక్ పెయిన్ అనేసి. అవును మేడం. ఎక్కువ బ్యాగ్స్ మోయడం వల్ల కావచ్చు, Yes. మనం ఎక్కువ ఫోన్స్, Yes. ఈ నెక్ పెయిన్ కామన్ అయిపోతుంది సార్. దీనికి ఏం చేయాలంటారు? So- ప్రివెన్షన్ ఏంటి? బేసికలీ నెక్ పెయిన్ అండ్ లో బ్యాక్ పెయిన్ ఇవి వరల్డ్లో వర్క్ యాబ్సెంటీజం అంటాం. సో దీనికి మోస్ట్ కామన్ కాజ్ అండి. సో ఇది ఎందుకు వస్తుంది అండ్ దీన్ని ఎలా తగ్గించాలి, ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ మొట్టమొదటిగా మన పోస్చర్ అనేది తప్పుగా ఉండడం వల్ల వస్తుంది. దీంతో పాటుగా మనకి బ్యాక్కి తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దీనివల్ల ఈ రెండు కంబైన్ అయ్యి మన బ్యాక్ని వీక్ చేసేసి దాంట్లో ఉండే స్ట్రక్చర్స్ అన్నీ పాడవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేవి వస్తుంటాయి. సో యూజువల్ గా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ డెస్క్ జాబ్ చేస్తూ ఉంటారు కదండి. అవునండి. సో వాళ్ళకుండే నెక్ పెయిన్ కనుక నెగ్లెక్ట్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటారా? అవునండి, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేసికలీ మన నెక్లో కానీ లంబార్ స్పైన్లో కానీ స్పైన్ అంతా కూడా డిస్క్స్ ఉంటాయి, అంటే వెన్ను పూసల మధ్యలో ఉండే డిస్క్. సో ఈ షాక్ అబ్జార్బర్ అనేది ఎప్పుడైతే పాడవుతుందో ఆ షాక్ అబ్జార్బర్ యొక్క స్ట్రక్చర్ నార్మల్సీ కోల్పోయి అది బయటకి స్ప్రెడ్ అయితే కనుక ఓకే. అవి మన స్పైన్లో ఉండేవి నర్వ్స్, చేతులకి కానీ కాళ్ళకి కానీ సప్లై చేసే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రెషర్ పెడతాయి. ఓకే. సో ఈ ప్రెషర్ అనేది ఎక్కువైతే కనుక నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్చర్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాక్ ఎక్సర్సైజ్ తోటి, నెక్ ఎక్సర్సైజెస్ తోటి, మన జనరల్ బాడీ ఫిట్నెస్ తోటి హెల్త్ని మెయింటైన్ చేసుకుంటే, బ్యాక్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. పోస్చర్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్ గా అంటున్నారు? సో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ గురించే స్పెసిఫిక్గా మాట్లాడదాం. సో ఎక్కువ మంది ఏంటంటే ల్యాప్టాప్ మీద పనిచేస్తారు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ ల్యాప్టాప్ కంటే కూడా డెస్క్టాప్ అనేది బెటర్, ఎందుకంటే దాంట్లో మన స్క్రీన్ యొక్క హైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. లేదు ల్యాప్టాప్ మీద చేయాలంటే కనుక వేరేగా కీబోర్డ్ కానీ లేదా వేరేగా ఒక మానిటర్ కానీ అరేంజ్ చేసుకోవాలి. ఓకే. మానిటర్ ఏ హైట్లో ఉండాలి, మనకి మన కళ్ళు ఏ హైట్లో ఉన్నాయో ఆ హైట్లో ఉండాలి. కిందకి ఉండకూడదు, అలాగని పైకి ఉండకూడదు. కిందకి ఉంటే కనుక ఏమవుతుందంటే మనకి ముందుకి వంగడం వల్ల మన సర్వైకల్ స్పైన్ అంటే మెడలో ఉండేది అని లార్డోసిస్ ఒక విధమైన బెండ్ నార్మల్గా ఉంటుంది. కిందకి వంగడం వల్ల ఈ బెండ్ అనేది కిందకు వస్తుంది. సో ఇలా కాకుండా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. కీబోర్డ్ అనేది ఎప్పుడైనా సరే కింద ఉండే డ్రా లెవెల్లో ఉండాలి. బాగా పైకి ఉంటే కనుక ఇలా ముందరికి వంగి తల కిందకి పెట్టి హంచ్ చేయడం వల్ల మెడలు, ఈ షోల్డర్స్ అనేవి నొప్పి బాగా ఎక్కువ వస్తాయి. ఇలా ముందుకు వంగడం వల్ల మన డిస్క్స్ అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి. ఓకే. దీంతో పాటుగా కూర్చునే పొజిషన్, మన చైర్ ఎలా ఉండాలి అంటే కనుక బ్యాక్ రెస్ట్ ఇంకా మన సీట్కి మధ్యలో ఉండేది మూమెంట్ ఉండకూడదు, ఫిక్స్డ్ చైర్ అనేది ఉండాలి. ఓకే. రెండోది పూర్తిగా వెనక్కి జరిగి కూర్చోవాలి. మనకి ఏంటంటే బ్యాక్ రెస్ట్కి మన సీట్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. సో స్లౌచ్ అయ్యి ముందరికి జరిగి కూర్చుంటే కనుక స్పైన్ అనేది బెండ్ అవుతుంది. సో కంప్లీట్గా వెనక్కి జరిగి కూర్చుంటే ఈ బెండింగ్ అనేది ఉండదు. 30 లేదా 40 మినిట్స్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చోకూడదు. సో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటుంటే మనకి ఈ బ్యాక్లో అనేవి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ వస్తాయి. సో మరి ఐటీ ఎంప్లాయీసే కాదండి, అందరికీ డెస్క్ జాబ్స్ అయిపోయాయి కాబట్టి మరి అవునండి. పెయిన్ ని తగ్గించుకోవాలంటే సొల్యూషన్స్ ఏమున్నాయి? సో మనకి కనబడుతున్న ప్రాబ్లమ్స్లోనే మన సొల్యూషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పోస్చర్ కరెక్షన్. ఇప్పుడు చెప్పినట్టు మన నెక్ పోస్చర్ ఇంకా బ్యాక్ పోస్చర్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. రెండోది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఓకే. ఇంట్లో కూడా మనం పని చేయాలంటే, ఆఫీస్ పని చేయాలన్నా, లేదంటే ఇంట్లో కూర్చొని టీవీ చూడాలన్నా, లేదా మొబైల్లో కొంతసేపు బ్రౌజ్ చేయాలన్నా కూడా మంచంలో ఎక్కడ కూర్చొని, మంచం మీద లేదంటే సోఫా లోపల ఎక్కడో కూరుకుపోయి కూర్చొని అబ్నార్మల్గా ఉండే మన పోస్చర్లో కనుక చేస్తే ఖచ్చితంగా బ్యాక్ అనేది పాడవుతుంది. కాబట్టి మీరు ఇంట్లో టీవీ చూడాలన్నా కూడా టేబుల్ అండ్ చైర్ వాడి సరైన పొజిషన్లో కూర్చొని టీవీ చూడడం కానీ లేదా మొబైల్ చూసుకోవడం కానీ చేయాలి. రెండోది ప్రతి ఒక్క రోజు కూడా 45 మినిట్స్ అట్లీస్ట్ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ 45 నిమిషాలు అనేది ఒకేసారిగా ఉండాలి. అంటే పొద్దున్న ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, ఇంకొకసారి ఇంకో 10 నిమిషాలు అలా చేయడం కాకుండా అట్ ఎ స్ట్రెచ్ ఒకటేసారిగా
మనకి ఈ యాక్టివిటీ అనేది ఉండాలి. అందరం మనం స్మార్ట్ వాచెస్ పెట్టుకొని నేను 10,000 స్టెప్స్ చేశాను, 15,000 స్టెప్స్ చేశాను అనుకుంటూ ఉంటాం. సో నిజానికి అది ఎక్కువ ఉపయోగకరం కాదు. అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా దే హావ్ టు డు 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. అవునండి. కాకపోతే మొదలెట్టడమే 45 మినిట్స్‌తో మొదలెట్టకూడదు. అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలంటే రోజు ఒక 15-20 మినిట్స్‌తో మొదలెట్టుకొని మెల్లిమెల్లిగా ఒక వారం, 2 వారాల తర్వాత దాన్ని అరగంటకి పెంచుకొని ఇంకొక 2-3 వారాల తర్వాత 45 మినిట్స్‌కి పెంచుకోవాలి. ఒకటేసారిగా చేస్తే గనుక అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అసలు స్పైన్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు కన్సల్ట్ అయితే మంచిదంటారు? సో ఇది కొంచెం మంచి ప్రశ్న అండి. నెక్ పెయిన్, మెడ నొప్పి, మెడ నుంచి చేతుల్లోకి వచ్చే నొప్పులు. సో దీన్ని రాడిక్యులోపతి అంటాం. అలాగే నడుము నొప్పి, నడుము నుంచి కాళ్ళలోకి వచ్చే నొప్పులు, మంటలు, నడుము నుంచి పాదం దాకా వచ్చే ఈ లాగడం అనే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే గనక కాళ్ళకి ఉండేదాన్ని సయాటికా అంటాం చాలా కామన్‌గా. సో ఈ సిమ్టమ్స్ అనేవి అన్నిటికంటే ఎక్కువ కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటుగా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే ఇవి చాలా డేంజరస్ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇవి ఎలాంటివంటే మామూలుగా మనకి మెడ నొప్పి, ఇంకా లోవర్ బ్యాక్ నడుము నొప్పి వస్తుంది. ఇది కాకుండా వీపు మధ్యలో సెంటర్‌లో నొప్పి వస్తే గనక అది. దాంతో పాటుగా కాళ్ళ నొప్పులు ఉండి, దాంతో పాటు కాళ్ళలో వీక్‌నెస్ అంటే కాళ్ళలో కండరాలు ఆపోజిట్ సైడ్ నార్మల్‌గా ఉన్న కాలుతో కాకుండా ఇంకా కొంచెం వీక్‌గా ఉన్నప్పుడు. ఇంకొకటి యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ లేకపోవడం. అంటే మలమూత్రం మీద మనకి కంట్రోల్ తెలియకపోవడం. మన బ్లాడర్ నిండిందా లేదా మనకే తెలియకపోవడం. మోషన్ ఎప్పుడు వస్తుందో లేదో మనకి తెలియకపోవడం. ఇలాంటి సిమ్టమ్స్ అనే వాటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. సో ఇవన్నీ ఉంటే కనుక అర్జెంట్‌గా సంప్రదించాలి డాక్టర్‌ని. దీంతో పాటుగా క్యాన్సర్ హిస్టరీ. ఒక పేషెంట్‌కి ఎప్పుడైనా సరే ముందు క్యాన్సర్ ఉందనుకోండి. సో ఈ క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్పైన్‌కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్‌లో లో బ్యాక్ పెయిన్, కంటిన్యూస్‌గా పెయిన్ వస్తుంది. దాంతో పాటు పడుకున్నప్పుడు అటు ఇటు కదలడం కూడా నొప్పి ఎక్కువ అవుతుంది. ఇలాంటి కొంచెం సీరియస్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక స్పైన్ సర్జన్‌ని కన్సల్ట్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు స్పైన్ సర్జన్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, అందరికీ ఉండే ఈ నెక్ ప్రాబ్లమ్‌ని ఎలా రిలీవ్ చేసుకోవాలని చాలా డీటెయిల్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.